రేపు నిర్వహించే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. గత ఏడాది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్ కొంత ఆలస్యమైందన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నారు. గతంలో వర్షం వల్ల జనాన్ని కంట్రోల్ చేయలేక 6 చనిపోయారని చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద గణనాథుల నిమజ్జనాలకు ఇప్పటికే క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. గణేష్ మండపాల వద్ద స్థానిక పోలీసుల సలహాలను అందరూ పాటించాలన్నారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడిన తరువాత గణనాథుల శోభాయాత్రల్లో డీజే సౌండ్స్ నిషేధించామన్నారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టారన్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా రూట్ డైవర్షన్లను ఏర్పాటు చేశామన్నారు. 29,000 మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు సిపి సివి ఆనంద్. గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, R&B, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరిగింది. అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మండపాల దగ్గర మండప నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్ళి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఏర్పాట్లు, రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో 5-6 యాక్సిడెంట్స్లో 12 మంది వరకు చనిపోయారు. సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ప్రశాంతంగా ఈ రోజు వరకు అన్నీ కూడా కొనసాగుతూ వచ్చాయి. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అని అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 40 క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి. ఈరోజు ఉదయం నుండే అన్ని ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి. అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న SHOs, ACPs, DCPs చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. బయలుదేరక ముందే అన్ని చెక్ చేసుకోవడం అనేది అనివార్యం. దయచేసి ఆ హైట్ ఏదైతే ఉందో, మీ వాహనాల హైట్ ప్లస్ విగ్రహం ఎత్తు ఏదైతే ఉందో 2 కలిపి మేము మెజర్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది. అది వచ్చి ఓల్డ్ సిటీ ఛత్రినగర్ నుంచి బయలుదేరి వచ్చి మెయిన్ రోడ్ పైన ఒక ఎలక్ట్రిసిటీ వైర్ అడ్డం ఉండడంతో అది దాటలేకపోయింది. దాదాపు 6 గంటలు పట్టింది దాన్ని సవరించి రూట్ మార్చి తీసుకెళ్ళడానికి. సో దానివల్ల అందరికీ ఆలస్యం అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. సో అందరు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి. హైట్ ఎక్కడైనా ఎక్కువ, మీరు తెచ్చిన వాహనం పైన పెట్టిన తర్వాత హైట్ ఎక్కువైతే ఆ రూట్ ఏదైతే ఉందో ముందు చెప్పిన రూట్లో మీరు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వేరే రూట్ సూచిస్తారు, ఆ రూట్లో వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఎక్కడైతే హైట్స్ క్లియర్గా వెళ్తాయో మాకు ఐడియా ఉంది, అన్ని మెజర్ చేసి పెట్టుకున్నాము. మెయిన్ రూట్ బాలాపూర్ టు హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో లేన్స్, బై లేన్స్లో కూడా ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో మొత్తం మ్యాప్ చేసి, సర్వే చేసి రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో మీరు
పోలీస్ ఆఫీసర్స్ చేసిన సూచన ప్రకారం దాని రూట్ తీసుకొని బయలుదేరాలని కోరుతున్నాం. అదే కాకుండా బయలుదేరక ముందు ఎవరెవరు మీ వాహనం పైన ఉన్నారు, మళ్ళీ దాంట్లో ఏమైనా వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని సందర్భాల్లో మాకు ఈ లిక్కర్ బాటిల్స్ దొరకడము లేకపోతే ఇటువంటివన్నీ జరిగాయి. డీజే సిస్టమ్స్ వద్దన్నాము, కానీ ప్యాడ్ బ్యాండ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సౌండ్ పొల్యూషన్ అనేది ఒక మన ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. దీంట్లో మతము ఏమీ లేదు. ఎందుకంటే సౌండ్ ఎక్కున్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది, చాలా మంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం ఉంది. సో ఇటువంటి అనుభవాలు దృష్ట్యా మేము గత సంవత్సరం డీజేస్ పైన ఒక రౌండ్ టేబుల్ పెట్టి అందరి ఆలోచనలు తీసుకున్నాం. భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ట్రాఫిక్ సిపి జోయల్ డేవిస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గణేష్ ఫెస్టివల్ మన దేశంలోనే హైదరాబాద్లో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. దీనిలో దాదాపు 20,000 విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంది. దీనిలో ట్రాఫిక్ వింగ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అదర్ వింగ్స్తో సమన్వయం చేసుకొని చాలా పగడ్బందీగా ప్రణాళిక తయారు చేసి ఈ నిమజ్జనం సాఫీగా జరగడానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. ఈ యాక్టివిటీ మనకి ఈ సంవత్సరంలోనే ప్రతి సంవత్సరంలో ట్రాఫిక్ పరంగా కానీ సిటీ పోలీస్కి కానీ చాలా ఇంపార్టెంట్ బందోబస్తు ఇది అండ్ వెరీ ఛాలెంజింగ్ బందోబస్తు. ట్రాఫిక్ పరంగా మీరు చూస్తే దాదాపు నెల రోజు ముందు నుంచి ఈ ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతుంది. మేము ప్రధాన రూట్ ఏదైతే ఉందో అది అన్ని ఐడెంటిఫై చేసి ట్రిబ్యూటరీ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఈ వినాయక చవితి నిమజ్జనంకి అవసరం ఉన్న ప్రీ రిక్విసైట్ అన్నీ ఉన్నాయా లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తాం. రోడ్డు పాట్రోల్స్ ఏమేమి ఉన్నాయి, ట్రీస్ కట్ చేయాల్సినది ఏమేమి ఉంది, అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ అదర్ కేబుల్స్ అడ్డంగా ఏమైతే ఉన్నాయి ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి జిహెచ్ఎంసి వారికి కానీ టీజీఎస్ పీడీసీఎల్ వారికి కానీ చెప్పి ఒక నెల ముందు నుంచే వాళ్ళు కూడా ప్రణాళిక తయారు చేసి ఈ కరెక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంటుంది. అలాగే ఐడల్ సెల్లింగ్ పాయింట్స్ ఇప్పుడు మనకి సిటీ లోపల చూస్తే ధూల్పేట్ ఏరియా ఇంకా బయట జల్పల్లి అండ్ అదర్ ప్లేసెస్ అమ్మడానికి చాలా ప్లేసెస్ హైవేస్ దగ్గరలో కూడా పెట్టుకుంటారు. అమీర్పేట్ సైడ్ బోయిన్పల్లి సైడ్లో ఈ సెల్లింగ్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ కూడా ప్రణాళిక తయారు చేసి ట్రాఫిక్ అంతరాయం ఏం కలగకుండా మేము చూస్తూ ఉంటాము. దాని తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ట్రాఫిక్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తాము. ప్రధానంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం అయి డైవర్షన్స్ ఎక్కడెక్కడ చేయాలి, మెకానిక్స్ ఎక్కడెక్కడ అవసరం ఉంటారు, కంట్రోలర్స్ ఎక్కడెక్కడ అవసరం ఉంటారు, ఇవన్నీ మేము మాట్లాడుకొని ప్రణాళిక తయారు చేస్తుంటాము. అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్తో సమన్వయం అయి
సాఫీగా ఛానలైజ్ చేయడానికి, వెహికల్స్ని ఛానలైజ్ చేయడానికి బ్యారికేడింగ్ రిక్వైర్మెంట్స్ వారికి చెప్పి అది చేపిస్తుంటాము. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకొని వారితో కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, జనాల్ని గైడ్ చేయడానికి, కమ్యూటర్స్ని గైడ్ చేయడానికి ఎక్కడెక్కడ అవసరం ఉందని వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటాము. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారితో ఈ వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ సంబంధించిన ఆ రిక్వైర్మెంట్స్ ఇవి అని అడిగి కండిషన్స్ ఆఫ్ ది వెహికల్స్ కూడా చెక్ చేయించి వారు హెల్ప్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ చేసి ప్రణాళిక ఒక నెల ముందు నుంచే తయారు చేసి దీన్ని ఫెసిలిటేట్ చేస్తుంటాం. సో ఐడల్ సెల్లింగ్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాజ్ మాకు రెగ్యులర్ ట్రాఫిక్ని కూడా మేము గైడ్ చేస్తూ ఈ ఎక్స్ట్రా వెహికల్ మూమెంట్ ఏదైతే ఉందో, మీరు 20,000 విగ్రహాలంటే దాదాపు 10,000 పైన టస్కర్ ఉంటుంది. ఆ టస్కర్ మూమెంట్ కూడా పీక్ టైంలో చాలా రోజు డే టైంలో కూడా నడుస్తుంటుంది. సో 20,000 బిగ్ వెహికల్ ఈ హెవీ ట్రాఫిక్ వాల్యూమ్ ఉన్నప్పుడు దాన్ని కూడా ఫెసిలిటేట్ చేసి పంపడం అన్నది ఇట్స్ బిగ్ ఛాలెంజ్. అది కూడా ఈ విగ్రహంని ఐడెంటిఫై చేసి ఎండ్ టు ఎండ్ మేము కోఆర్డినేట్ చేసుకొని, కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తూ ఫెసిలిటేట్ చేస్తూ ఉంటాము. అలాగే పండాల్స్ ఎరెక్షన్ ఇస్ అనదర్ యాక్టివిటీ. చాలా వరకు క్యారేజ్ వే డిస్టర్బ్ కాకుండా మనకి ఎన్నో సంవత్సరం నుంచి 50 సంవత్సరం 70 సంవత్సరం నుంచి పెట్టే ప్లేసు, అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్న ప్లేసెస్ కూడా ఇప్పుడు చాలా వాల్యూమ్ పెరిగిపోయినాయి. సో అక్కడ క్యారేజ్ వే డిస్టర్బ్ అవ్వకుండా పండాల్స్ని ఎరెక్ట్ చేయడానికి మేము ఆ పండాల్ ఆర్గనైజర్స్తో సమన్వయం అయ్యి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాము. అలాగే వెల్కమ్ ఆర్చర్స్ ఉంటుంది. అన్నదాన కార్యక్రమాల కోసం వాళ్ళు స్టేజెస్ వేస్తూ ఉంటారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం స్టేజెస్ వేస్తూ ఉంటారు. భక్తులు ఈ విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఎవ్రీ డే పూజ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు వెహికల్స్ని పార్కింగ్ చేయడం, ఇలా ఈ 1 మంత్ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ మాకు ఉంటుంది. అలాగే వీకెండ్స్ వస్తే మనకి షాపింగ్ క్రౌడ్ కూడా ఈ పండుగ సంబంధించినది, అది కూడా ఆ వెహికల్స్ కూడా మనకి యాడ్ అవుతుంది. దాన్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటాము. ఈసారి మన పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ వింగ్ నుంచి దాదాపు 3,200 మంది సిబ్బంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి 1 మంత్గా ఈ గణేష్ ఇమోషన్ సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నారు. 2 షిఫ్ట్గా ఆఫీసర్స్ కానీ మెన్ కానీ 2 షిఫ్ట్గా వారు పనిచేస్తూ ఉంటారు. దాదాపు ప్రజల ఒక హెల్ప్తో 9వ ఇమోషన్ వరకు నిన్న ఉన్న ఎమోషన్ చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా ఈరోజు 10వది ఎమోషన్ ఉంది. అండ్ రేపు బడా గణేష్ నిమజ్జనం కానీ మెయిన్ నిమజ్జనం జులూస్ కానీ రేపు ఉంది. దానికి కూడా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. దాదాపు 1 మిలియన్ పీపుల్ దీనిలో మెయిన్ డే పాల్గొంటారని అంచనా వేస్తూ ఉన్నారు. సో ఆ జనాల మూమెంట్ని కూడా రెగ్యులేట్ చేస్తూ, వెహికల్స్ మూమెంట్ని కూడా రెగ్యులేట్ చేస్తూ, ఈ నిమజ్జనానికి వచ్చే వాళ్ళని నిమజ్జనం సాఫీగా అయిపోయే విధంగా వాళ్ళకి కూడా ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈ బడా గణేష్ సంబంధించినది రేపు 6 o'clock మార్నింగ్ బడా గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది ఖైరతాబాద్ నుంచి. అది ఎప్పుడైతే మెయిన్ రోడ్ రాజ్దూత్ ఆ హోటల్ లేన్కి వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. దెన్ డిఎస్సి బిల్డింగ్, అట్లా ఇక్బాల్ మినార్, దెన్ లెఫ్ట్ టర్న్ తెలుగు తల్లి నుంచి రైట్ వీలింగ్ తీసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ సెక్టార్ని మీరు బేసికలీ అవాయిడ్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఈ బషీర్బాగ్ క్రాసింగ్ కాకుండా వేరే ఏమైనా యూజ్ చేయాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ యూజ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు కానీ రైల్వే స్టేషన్ వెళ్ళే వాళ్ళు కానీ కూడా ఈ సూచన మీకు తెలియాలి. నిర్ధారించిన రూట్లు మీరు వెళ్తే మీరు ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
సో ఈ రూట్లో భక్తులకి కోరిక ఏంటంటే పెద్ద పెద్ద టస్కర్తో విగ్రహాలు తీసుకొస్తారు కాబట్టి ఎవరైతే 2 వీలర్స్లు చిన్న ఆటోస్లు కార్లు వచ్చేవారు ఈ మెయిన్ ప్రొసెషన్ టస్కర్ ఈ మెయిన్ ప్రొసెషన్ కాకుండా మీకు నిర్ధారించిన బేబీ పాండ్లు కానీ అదర్ అరేంజ్మెంట్స్ జిహెచ్ఎంసీ వారు చేసిన ప్లేసులు కానీ మీరు ఇమర్షన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటుంది. బికాస్ టస్కర్ మూవ్మెంట్ ఉన్నప్పుడు 2 వీలర్స్ మూవ్మెంట్ మధ్యలో ఉంటే అది చాలా ప్రమాదకరం. ఈ మెయిన్ ప్రొసెషన్లు మీరు రాకుండా మేము అక్కడికక్కడ డైవర్ట్ చేసి మీకు గైడ్ చేస్తాము. మీరు నిర్ధారించిన బేబీ పాండ్స్లో నిమజ్జనం చేయాలని కోరుతున్నాను. ఇది కాకుండా ఈ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. మాకు చిన్న చిన్న విసిల్ రోప్ నుంచి స్టార్ట్ చేసి బ్యారికేడింగ్స్, రిఫ్లెక్టివ్ జాకెట్స్, ఎల్ఈడి బ్యాటన్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, కెమెరాస్ ఇవన్నీ మేము ఆల్రెడీ 1 month నుంచి ప్రొక్యూర్ చేసుకొని అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈసారి సిపి గారు ఆదేశాల మేరకు 2 డ్రోన్ కూడా సొంతంగా మనము ట్రాఫిక్ పోలీసుకని తీసుకోవడం జరిగింది. అది దాదాపు లాస్ట్ 3 months నుంచి అది యూజ్ చేస్తూ ఉన్నాము. ఆ డ్రోన్ కాకుండా హైరైస్ కెమెరాస్ కూడా 40 ప్లేసెస్లో ఈ సిటీలో మనము ట్రాఫిక్ మానిటరింగ్ కోసం పెట్టడం జరిగింది. ఒక్కొక్క కెమెరాలో యావరేజ్గా 1.5 kilometers దూరంలో ట్రాఫిక్ ఏం జరుగుతుంది అనేది 360 degree అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఒక స్టాటిక్ డ్రోన్ లాగా ఇది పనికొస్తుంది. రేపు నిమజ్జనం గురించి మీరు చూస్తే మేజర్ రోడ్ మీరు నాగుల్చిందా నుంచి స్టార్ట్ చేసి అప్ టు నాగుల్చిందా, రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్, గుల్జర్ హౌస్, మదీనా, అఫ్జల్గంజ్, ఎజే బజార్ మాస్క్, ఎంజే మార్కెట్, జీపీఓ ఆర్బిట్స్, బీజేఆర్, బషీర్ బాగ్, లిబర్టీ, ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, ఈ ఎంటైర్ స్ట్రెచ్ ఈ హై రైజ్ కెమెరాస్తో కవర్ చేయడం జరిగింది. అలాగే నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి లిబర్టీ వరకు హై రైజ్ కెమెరాతో కవర్ చేస్తూ ఉన్నాము. దెన్ సిటీఓ నుంచి ప్యారడైస్ నుంచి కర్బాలా మైదాన్ వరకు కవర్ చేస్తున్నాము. ఇక్కడ మెహదీపట్నం సైడ్ నుంచి అయోధ్య, ఇక్బాల్ మినార్ వరకు, తెలుగు తల్లి వరకు కవర్ చేస్తూ ఉన్నాము. సో మేజర్ ప్రొసెషన్ అండ్ ట్రిబ్యూటరీస్ ఈ హై రైజ్ కెమెరాస్తో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. దానికి సెపరేట్ మా కంట్రోల్లో టీం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇన్సిడెంట్ ఏమైనా మా ప్లాన్కి అగెయిన్స్ట్గా ఏమైనా జరుగుతుంది, మధ్యలో వెహికల్స్ రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు, ఏదో బ్రేక్ డౌన్ అయింది, ఏదో యాక్సిడెంట్ అయింది, వచ్చే భక్తులకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్స్కి వాళ్ళకి 100 meters సరౌండింగ్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి, ఏ రూట్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ మీరు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కడ మీరు డైవర్షన్ పెట్టుకోవాలి, ఎక్కడైనా గ్యాప్ వచ్చిందంటే దాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, ఇవన్నీ గైడ్ చేయడానికి కూడా ఈ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇది లాస్ట్ 9 days నుంచి కూడా వాడుతూ ఉన్నాము. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అలాగే ఆర్టీసీ డైవర్షన్స్ కూడా ఈ కోర్ ఏరియా ఏదైతే మాసప్ ట్యాంక్ కానీ ఇటు సైడు లిబర్టీ సైడ్ కానీ అక్కడ సిటీఓ సైడ్ నుంచి కానీ ఇక్కడ హుసేన్ సాగర్ వైపు రాకుండా అదే డైవర్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రైవేట్